పల్నాడు జిల్లాలో హోలోగ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభపెడుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందన్నారు ఏపీ సీఈఓ ఎంకే మీనా. దానిపై విచారణ జరుపుతున్నట్టుగా చెప్పారు. ఓటర్లకు స్లిప్పులు పంచే అధికారం పార్టీలకుందని, దాన్ని అడ్డు పెట్టుకుని ప్రలోభాలకు గురిచేస్తామంటే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పల్నాడులో వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఒక కార్డు లాంటివి ఇస్తున్నారు. ఆ కార్డులో దే ఆర్ రైటింగ్ ద నేమ్, సీరియల్ నంబర్, పోలింగ్ స్టేషన్ నంబర్ అని రాసేసి ఇస్తున్నారు. దీని వెనుక కంప్లైంట్ వాజ్ దేర్ దిస్ 3D హోలోగ్రామ్ కూడా ఏదో ఉన్నది. సో అది ఆల్రెడీ మేము కలెక్టర్ ఎస్పీకి దీనికి సంబంధించి ఎంక్వైరీ రిపోర్ట్ అడిగాము. వాళ్ళ ఫోటోలు తీసేసి అన్ని పంపించారు. సో దీనికి సంబంధించి దే ఆర్ డూయింగ్ ద ఎంక్వైరీ అండ్ దెన్ వెరీ సూన్ విల్ గెట్ ఎ రిపోర్ట్ ఆన్ దాట్ థింగ్. బట్ వన్ థింగ్ ఈజ్ దేర్, ఓటర్ స్లిప్ ఇవ్వడానికి అధికారం అయితే పొలిటికల్ పార్టీస్కి ఉన్నది. ఎవ్రీ పొలిటికల్ పార్టీ, మేము ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి మన ఓటర్ ఐడెంటిఫికేషన్ స్లిప్ ఇస్తాము. దీంతో పాటు ప్రతి పార్టీ కూడా ఒక ఓటర్ స్లిప్ ఇవ్వచ్చు. కానీ ఓటర్ స్లిప్ ప్లెయిన్ పేపర్ మీద ఉండాలి. ప్లెయిన్ పేపర్ వైట్ పేపర్ మీద ఉండాలి, ఆర్ ఎనీ కలర్ పేపర్ మీద ఉండాలి. దాంట్లో సీరియల్ నంబర్ ఆఫ్ దట్ ఓట్, పోలింగ్ స్టేషన్ నంబర్, సీరియల్ నంబర్ ఆఫ్ ద ఓటర్, నేమ్ ఆఫ్ ద ఓటర్, అడ్రస్, ఇవి అన్ని దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ విచ్ షుడ్ బి దేర్. అక్కడ మళ్ళీ అపీల్ టు ద ఓటర్, తర్వాత అక్కడ ఈ సింబల్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇట్లాంటివి ఉండడానికి వీల్లేదు. ఇట్లాంటి ఏమైనా ఉంటే అది సీజ్ చేసేస్తారు. తర్వాత పర్సన్ హూజ్ రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. బట్ ఓటర్ స్లిప్ క్యాన్ బి గివెన్. ఇక మరొక వైపు ఒంగోలులో ఓటర్లకు యూపీఐ ద్వారా డబ్బులు పంపిణీ చేసినట్టు కంప్లైంట్స్ వచ్చాయన్నారు ఏపీ సీఈఓ మీనా. ఎంప్లాయీస్ కే డబ్బులు పంపించారని చెప్పారు. దీన్ని ఈసీ చాలా సీరియస్ గా తీసుకుందని అన్నారు మీనా. సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించామన్నారు. డబ్బు పంపించిన వారిని ఐడెంటిఫై చేశామన్నారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ తీసుకున్నామని చెప్పారు. కొందరు తమకు వచ్చినటువంటి డబ్బును తిప్పి పంపారని చెప్పారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టుగా మీనా తెలిపారు. ఇంకొక కంప్లైంట్ వచ్చిందంటే ఒంగోలులో the latest information is that money was distributed by some selected people through UPI. UPI ద్వారా కొంతమంది ఎంప్లాయీస్కి డబ్బులు UPI ద్వారా పంపించడం జరిగింది యాజ్ ఎ బ్రైబ్ ఫర్ పోస్టల్ ఓటింగ్. సో దిస్ కమిషన్ has taken very seriously. Today morning discussion has taken place and then the SP has been asked to inquire into detail. And because SP has also done preliminary inquiry, they have identified few people who have given the money. They have taken their call data records and also bank transaction details kuda teeskunnaru. Some 8 to 10 employees also have been identified to whom this money has been sent bank transaction ద్వారా. ప్రస్తుతం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కొంతమంది ఎంప్లాయీస్ యాక్సెప్ట్ చేశారు, కొంతమంది డినై కూడా చేశారు. So detailed investigation is going on now. Because today, tomorrow and maybe day after tomorrow, postal balloting will be there. This is my appeal.